హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కేక్ పైన డెకరేషన్ చేసుకోవడానికి ఇలా మనం ఇంట్లోనే ఈజీగా క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. అలాంటి విప్పింగ్ క్రీమ్ లేకోకుండా, అలాగే ఫ్రెష్ క్రీమ్ అలాంటిది ఏం లేకోకుండా మనం ఈ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో అరకప్పు షుగరు, అలాగే దానికి అరకప్పు పాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీగడతో సహా వేసేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడ మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కానీ అలాగే కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఇలా ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఇది దగ్గర పడేంత వరకు, లేదంటే అడుగంటుతుంది. దీన్ని ఒక 2 నిమిషాల వరకు, అంటే ఇది దగ్గర పడి థిక్ పేస్ట్ అయ్యేంత వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు ఇది దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా వేడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 100 గ్రామ్స్ బటర్ తీసుకోవాలి. ఇది సాల్ట్ అయినా లేదా నాన్ సాల్ట్ బటర్ అయినా పర్లేదు. అలాగే ఈ బటర్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక 15 మినిట్స్ అలా బయట పెట్టుకొని ఆ తర్వాత మనం దీన్ని ఇలా బీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బటర్ని హ్యాండ్ బ్లెండర్తో కానీ లేదా ఇలా విస్కర్తో కానీ లేదా ఫోర్క్తో కూడా మనం ఇలా బీట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము ఈ బటర్ని ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ వరకు ఇలాగే బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బటర్ అనేది పూర్తిగా కరిగిపోతుంది కదా. ఇలా మళ్ళీ కరగకోకుండా మనం కొద్దిసేపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా 10 మినిట్స్ బీట్ చేసిన తర్వాత కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని ఇంకో 10 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి మళ్ళీ ఇలా విస్కర్తో బీట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మనం దీన్ని దగ్గరికి అనుకుంటూ మళ్ళీ విస్కర్తో ఇలా బీట్ చేసుకోవాలి. అది పూర్తిగా మనకు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి పేస్ట్ని కొద్దిగా వేసుకుంటూ మళ్ళీ విస్కర్తో ఇలా బీట్ చేసుకోవాలి. అదే హ్యాండ్ బ్లెండర్తో అయితే మనకు తొందరగా అయిపోతుంది. విస్కర్తో కదా కొద్దిగా లేట్ అవుతుంది. ఇది మనకు డబల్ క్వాంటిటీ అయ్యేంత వరకు దీన్ని ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మిగిలిన పేస్ట్ కూడా వేసేసుకొని దీన్ని బాగా మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట మార్కెట్లో కొనకుండా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ కొద్దిసేపు బీట్ చేసుకోవాలి. ఇది బౌల్ని మనం తిరగవేసినా కానీ ఈ క్రీమ్ అనేది మనకి కిందికి పడిపోకోకుండా ఉండాలి. అప్పుడే మనకు క్రీమ్ అనేది రెడీ అయినట్టు. చూసారు కదా ఎంత థిక్గా వచ్చేసిందో. ఇలా కేక్ క్రీమ్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని మనం కేక్ తయారు చేసుకున్నప్పుడు దీన్ని డెకరేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 డేస్ వరకు కూడా మనకు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.